హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ బై రేడియస్ అండి. సో యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ వాల్యూ తీసుకుందామండి, రేడియస్. ఆ రేడియస్ని తీసుకుని ఏరియా ఆఫ్ సర్కిల్ని, అంటే ఆ రేడియస్లో సర్కిల్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఏరియా ఆఫ్ సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములాని యూస్ చేసామంటే ఈ టాస్క్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట అండి. సో ఫార్ములా ఏంటంటే అండి, సో పై ఇంటూ రేడియస్ టు ద పవర్ ఆఫ్ 2 అండి. సో ఈ ఫార్ములాని యూస్ చేస్తే చాలా డెడ్ ఈజీగా ఈ టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. చూడండి, నేను ఫంక్షన్ రాస్తాను. ఇప్పుడు మీకు ఫంక్షన్ రాస్తే ఆ ఫార్ములా ఎంత ఈజీగా ఉందో మీకే తెలిసిపోద్దండి. అయితే ఈ ఫార్ములా మనం డైరెక్ట్గా కూడా రాయొచ్చండి, కానీ డైరెక్ట్గా మనం రాయొద్దండి. ఎందుకంటే ఒక లైబ్రరీ ఉందండి, మ్యాథ్స్ అని. ఆ లైబ్రరీని యూజ్ చేసామనుకోండి, మనకి పై వాల్యూ ఏదైతే ఉందో అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. లేదనుకో మనం పై వాల్యూ ఎంత అండి, 22/7 అండి. సో అది వేసుకుని ఇంటూ మళ్ళీ రేడియస్ మళ్ళీ టు ద పవర్ ఆఫ్ 2 ఇదంతా చేయాలన్నమాట. ఇదంతా చేయకుండా మ్యాథ్స్ అని ఒక లైబ్రరీ ఉందండి. ఆ లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ పై ఫంక్షన్ అండి. సో ఆ పై తీసుకుని మనం డైరెక్ట్గా ఫార్ములా రాసేసామంటే ఈజీగా టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. సరే, ఇంకా ఫంక్షన్ రాసేస్తున్నానండి. సో డెఫ్ ఒక ఫంక్షన్ నేమ్ వచ్చి మనం క్యాల్ రేడియస్ అని పెడుతున్నానండి. క్యాల్ రేడియస్ అని పెడతాను. ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నానండి. ఇక్కడ పాస్ చేసి ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుని ఏరియా ఈక్వల్ టు అని ఒక వేరియబుల్ తీసుకుని దీన్ని ఇందాక నేను మీకు చెప్పాను కదండి, మ్యాక్స్ అని ఒక ఇంపోర్ట్ చేద్దామని. ఇప్పుడు ఇంపోర్ట్ చేద్దామండి, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట మనకి. ఓకే అండి. సో ఇక్కడ మనం రాసుకుందాం మ్యాక్స్ అని, ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, ఇదేనండి మన లైబ్రరీ అనమాట. సో లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు అంటే ఇది మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి ఆ లైబ్రరీ వర్కౌట్ అవ్వట్లేదు. సో పని చేద్దాం, దీన్ని నెక్స్ట్ లైన్లో తీసుకుందాం. మనం ఫంక్షన్ని మాడ్యూల్ లేదు అని చెప్తుంది. ఓకే, స్మాల్ ఎం, బిగ్ ఎం కాదండి. సో ఓకే, మ్యాథ్ అని చేశాను. ఇప్పుడు మనం ఫంక్షన్ రాద్దాము. ఈ ఫంక్షన్లో మనం ఇప్పుడు రాయాల్సింది ఏంటంటే math.pi. చూడండి, ఫంక్షన్ pi ఉంటుందండి. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఇందులో, చూసారా? ఇవన్నీ ఫంక్షన్స్ అండి. మ్యాథ్లో ఇవన్నీ ఫంక్షన్ అనమాట. ఇందులో మనం యూజ్ చేసేది ఏంటంటే pi. ఇదో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదిగో pi, చూసారా? సో అది ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం, pi అనేది. సో pi ఇంటూ మనం ఇందాక ఏమనుకున్నాము, రేడియస్ టు ద పవర్ ఆఫ్ 2. అంటే రేడియస్ అంటే మనం ఇక్కడ ఆర్ 2 స్టార్స్ పెట్టామంటే పవర్ క్యాలిక్యులేట్ అవుతుంది మన ఫంక్షన్స్లో. సో 2 స్టార్స్ పెడితే సరిపోద్దండి. సో 2 స్టార్స్ పెట్టి రిటర్న్ ఏరియాని రిటర్న్ చేద్దాం. అంటే మనకు అందులో వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఏరియాలోకి రిటర్న్ అయిపోతుంది. సో ఇక్కడ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంతేనండి ఫంక్షన్, ఇంకా అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఓకే మనం ఎలా తీసుకుందాం అని అంటే, ఇన్ కేస్ యూజర్ కానీ తప్పు ఎంటర్ చేసినా కూడా మళ్ళీ వాల్యూని ఎంటర్ చేయమని చెప్పేసి ఇన్పుట్ ఫీల్డ్ అడిగేలాగా రాద్దాం. ఓకేనండి. ఓకే, తప్పు అంటే తప్పు అని అంటే నా అర్థం 0 ఎంటర్ చేసిన, లెస్ దెన్ 0 ఎంటర్ చేసిన, లేదా ఒక క్యారెక్టర్స్ ఎంటర్ చేసిన, అవన్నీ ఎంటర్ చేస్తే రేడియస్ని క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో అందుకనే అవి ఎంటర్ చేస్తే మళ్ళీ రేడియస్ని ఎంటర్ చేయమని చెప్పేసి ఇన్వాల్యూడ్ అని చెప్పి మళ్ళీ రేడియస్ని క్యాలిక్యులేట్ చేయమని, రేడియస్ని ఎంటర్ చేయమని చెప్పి అడుగుదాం. ఓకేనండి, అది మన ఫంక్షను. సో రాస్తున్నానండి, వైల్ ట్రైలో రాస్తున్నాను. సో ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటున్నానండి, రేడియస్ అని పెట్టుకున్నాను, దాని పేరు రేడియస్. ఫ్లోట్లో రాస్తున్నానండి, ఎందుకంటే ఫ్లోట్లో రాస్తున్నాను, మనకి ఆ రేడియస్ వచ్చినప్పుడు డెసిమల్ పాయింట్స్లో వస్తుందండి. సో అందుకనే ఫ్లోట్లో రాస్తున్నాను. ఓకే అండి. సో ఫ్లోట్ ఇన్పుట్. ఓకే, ఇక్కడ ఒక మెసేజ్ ఇద్దాం, ఎంటర్ ది రేడియస్. ఓకే, ఎంటర్ ది రేడియస్ వాల్యూ. ఓకే అని చెప్పాము, అంటే దాని వాల్యూ ఇవ్వమని చెప్పాము. ఇలా ఇద్దాము, కొంచెం స్పేస్గా బాగా తెలుస్తుంది కదా. ఓకే అండి. సో ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నానండి. ఎందుకు రాస్తున్నానంటే లెస్ దెన్ 0 అయినా
ఒకవేళ -1 -2 ఇలాంటివి అయినా సరే అవన్నీ వచ్చినప్పుడు నువ్వు పాజిటివ్ నెంబర్ని ఎంటర్ చేయాలి అని చెప్పి అలాగే మళ్ళీ ఫంక్షన్ రన్ అయ్యేలాగా రాస్తానండి. ఓకేనండి. సో ఇక్కడ రేడియస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే అండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకనంటే 0 అయినా ఒకవేళ -1 -2 అలాగైనా సరే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, ఓకే, అంటే 0 కానీ లెస్ దెన్ కానీ 0 కానీ అయితే ఒకవేళ అగైన్ ప్రింట్ ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇద్దామండి. ఓకేనా, మెసేజ్ ఇచ్చేసి ఇప్పుడు ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేద్దామండి కంటిన్యూ అనే దాంతో. సో కంటిన్యూ అన్నప్పుడు అన్నాం అనుకోండి, కంటిన్యూ అనే ఈ ఫంక్షన్ చూసారండి, మనం ఏ ఫంక్షన్ అయితే ఏ ఇన్పుట్ వాల్యూ అయితే తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్ వాల్యూని మళ్ళీ కాల్ చేసిద్ది అనమాట కంటిన్యూ అంటే, అందుకే కంటిన్యూ రాసామన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఈ మొక్క ఫంక్షన్ ఇఫ్ కండిషన్ రాసాం చూడండి. సో బిలో 0 అంటే 0ని బిలో 0ని ఏది ఎంటర్ చేసినా కూడా మనకు ఒక మెసేజ్ ఇచ్చి మళ్ళీ అదే ఇన్పుట్ వాల్యూని ఇన్పుట్ ఫీల్డ్ని అడగమని చెప్పేసి అడిగామండి. సో ఇప్పుడు రైట్ వాల్యూ ఇచ్చారనుకోండి, అంటే పాజిటివ్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఒకవేళ పాజిటివ్ నెంబర్ ఇస్తే దానికి కూడా ఒక ఫంక్షన్ రాయాలి కదండి. మనం దానికోసం ఏం చేద్దామంటే ఏరియా ఈక్వల్ టు మన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లోకి రేడియస్ని కాల్ చేద్దామండి. రేడియస్ ఫంక్షన్లోకి రేడియస్ని కాల్ చేస్తానండి. సో రేడియస్ని ఏరియా అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో ఈ ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్లో ఇన్పుట్ వాల్యూని కాల్ చేశానమాట. కాల్ చేసిన తర్వాత ప్రింట్ ఒక మెసేజ్ ఇద్దామండి. ఇక్కడ కూడా ఇక్కడ ఫార్మాట్ చేస్తున్నానండి, మెసేజ్ ఫార్మాట్ చూడండి. ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్, ఓకే అండి, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ అని ఇక్కడ మనం ఏరియా అని రాద్దామండి. ఏరియా అని రాసి 2f అని ఇస్తున్నానండి. అంటే 2 డెసిమల్ పాయింట్స్ కదా మనకు కావాల్సింది, 2f అని ఇచ్చానండి. సో 2f అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన ఎర్రర్ అయితే కంటిన్యూ చేస్తాం కదండి, ఒకవేళ రైట్ అయితే మన ఈ ఫంక్షన్ని బ్రేక్ చేసేయాలి. సో బ్రేక్ చేయకుండా ఉండకూడదండి, బ్రేక్ చేయకపోతే మళ్ళీ ఇన్పుట్ ఫీల్డ్ అడుగుతుంది మనం ఎంటర్ చేసినా కూడా, అందుకే బ్రేక్ చేసేయాలన్నమాట. సో బ్రేక్ అయిపోయిందండి. సో ఫంక్షన్ అక్కడికి వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వాల్యూస్ నెంబర్స్ కాకుండా ఏమన్నా అంటే క్యారెక్టర్స్ కానీ ఎంటర్ చేస్తే అలాంటప్పుడు యాక్సెప్ట్ వాల్యూ ఎర్రర్లో ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్, ఓకే, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని పెట్టి ఎంటర్ ఓన్లీ నెంబర్స్ అని మెసేజ్ ఇద్దాం. సో అది ఫంక్షన్ అనమాట. సో ఇక్కడికి మన ఫంక్షను క్లోజ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని రన్ చేద్దామండి. ఓకే అండి. సో ఒకసారి రన్ చేస్తానండి. ఓకే, రన్ చేశాను. సో ఫస్ట్ మనం వ్యాలిడేషన్ రాసాం కదా, ఆ వ్యాలిడేషన్స్ చెక్ చేసుకుందాము. సో వ్యాలిడేషన్లో 0 ఎంటర్ చేస్తున్నానండి. ఇన్పుట్ వాల్యూ మళ్ళీ అడిగింది చూసారా అండి. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎంటర్ చేద్దామండి. క్యారెక్టర్స్ని సెకండ్ మెసేజ్ చూసారు, ఫస్ట్ 0 ఎంటర్ చేస్తే మనకు వచ్చిన మెసేజ్ ఏంటి, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అంటే ఈ మెసేజ్ వచ్చింది. తర్వాత క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే ఈ మెసేజ్ వచ్చింది, ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎంటర్ ఓన్లీ నెంబర్స్ అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి రైట్ వాల్యూ ఎంటర్ చేద్దాం. 3 వాల్యూ చేస్తున్నానండి. సో ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 28.27 అంటే మనం ఇక్కడ ఫార్మాట్ చేసి 2 డెసిమల్ పాయింట్స్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి రావాలని చెప్పి పెట్టాం కాబట్టి 2 మాత్రమే వచ్చిందండి. ఇన్ కేస్ ఇది తీసేసామనుకోండి, సో మనకి ఇలా తీసేసి మళ్ళీ రన్ చేస్తామండి. మళ్ళీ రన్ చేస్తున్నాను, సేమ్ చూసారా డెసిమల్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయో ఇక్కడ. సో అందుకని నేను డెసిమల్ పాయింట్స్ 2కి రెస్ట్రిక్ట్ చేశాను అనమాట అండి. సో అందుకని ఇక్కడ ఆ ఫంక్షన్ రాశాను. సో అదండి నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియనిది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.